కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రశిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. తిమ్మాపురం మండలం మహాత్మానగర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభినయ్ పేరుతో 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతుల్లో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు శిక్షణ తరగతులను ప్రారంభించి పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. మొత్తం 11 సెక్షన్లో రాష్ట్ర కీలక నేతల పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతం, ప్రజాక్షేత్ర కార్యక్రమాలు, అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహాలపై శిక్షణ ఇచ్చారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. మీ పేరు ఏంటండి? నమస్కారం. నిన్న ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి జిల్లా ఓన్లీ 2 సబ్జెక్ట్స్ చెప్తా సింపుల్గా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులలో ప్రధానమైనటువంటి అంశం స్వావలంబన, స్వపరిపాలన. అంటే ఆర్థికంగా ఈ భారతదేశం తన కాళ్ళపైన తాను నిలబడాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. ఇంకా తర్వాత ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది స్పీకర్ చెప్తున్నారు. ఇందులో ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మీ అందరికీ తెలుసు. అత్యధిక జనాభాతో పాటు అత్యధిక యువకులు ఉన్నటువంటి దేశం. మన దేశంలో ఉన్నటువంటి యువత అమెరికా, చైనాలో ఉన్నటువంటి యువకుల కన్నా 8 సంవత్సరాలు చిన్న, యంగర్ దాన్ ది అమెరికన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ది అమెరికన్ అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది చైనీస్. యంగ్స్టర్స్ మనకు అవకాశం బాగా ఉంది. పిల్లలు కానివ్వండి, పిల్లలు కానీ మనం చూస్తున్నాం. ఆడపిల్లలు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు విద్యలో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే స్వావలంబనకు చూసినట్టయితే ప్రధానంగా మన భారతదేశంలో చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి వ్యక్తుల, మహిళలు కానీ పురుషులు కానీ, వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీసుకొని రావాలి. శ్రమశక్తిని అంటే జనరల్గా చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకు మేధో సంపత్తితోని కంప్యూటర్స్ అవన్నీ చూస్తారు. శ్రమశక్తి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చేతివృత్తుల వారు, కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగ, తదితర వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్లకు సంబంధించి ప్రధానంగా మన భారతదేశం 17th సెంచురీలో జీడిపి 27% ఉండేది. జీడిపి ప్రపంచంలోనే అత్యధిక దేశం. మన అప్పుడైతే కంప్యూటర్ లేవు, అప్పుడైతే తెలివి లేదు, విమానాలు లేవు, జట్లు లేవు. మరి ఆర్థికంగా ఇంత అభివృద్ధి ఎందుకు చెందిందంటే స్కిల్ డెవలప్మెంట్ వల్ల, వాళ్ళు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యత వల్ల, స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉంది. మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చాలా పెట్ సబ్జెక్ట్ అది మేము అందరూ హర్షించినాం, ఇప్పుడు కూడా హర్షిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రాధాన్యత అని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యన ఎందుకు అంత ఇంట్రెస్ట్గా ఉన్నట్టు అనిపించడం లేదు. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించండి, అందరికీ పని చెప్పండి. అందులో మహిళలు ఉంటారు, ఎంబ్రాయిడరీస్ కానీ, కుట్టు మిషన్ల ఉపయోగం కానీ, యువత పిల్లలకు ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, సోలార్ రిపేరింగ్ సెక్షన్ కానీ యువతను కూడా ఎంగేజ్ చేసి రెసిడెన్షియల్గా ఉండే విధంగా ఈ పని కల్పించినట్లయితే కొంత ఈ వ్యసనాలకు మారిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. పార్కులు అవుతున్నాయి. పార్కులు అయితే టెక్స్టైల్ పార్క్ కానీ వరంగల్ హన్మకొండలో మొన్న సంజయ్ గారు కూడా దానిపైన స్టేట్మెంట్ ఇచ్చిన, దానికి కేంద్రం నుంచి రావాలి, అక్కడ డిఫికల్టీస్ ఉన్నట్టున్నాయి. అదేవిధంగా కరీంనగర్ మన సిరిసిల్ల అపెరల్ పార్క్ కానీ, నేను ఎంపీగా ఉన్నప్పుడు పెద్దది కట్టించిన, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టించిన. మీరు ఇది
హైదరాబాద్ పోతుంటే సిరిసిల్లకి వెళ్ళి రైట్ సైడ్ ఉంటుంది నా పేరు నా కథ ఉంటారు. ఏం చేస్తుండదు ఏదో ఉన్నది అది. దాంట్లో ఏమవుతుందో కూడా ఒకసారి ఇప్పుడు కేటీఆర్ ఎప్పుడు పోయినప్పుడు అందరూ హిందీ మాట్లాడుతుండే ఇక్కడ ఏందనుకున్నట్టే అది అమ్ముకున్నారు, మరి ఏం చేస్తుండ్రో దాన్ని ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది అంతే తెలియదు. కానీ ఈనాడు మారుమూల ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు చాలామంది. మేము కొన్ని 3 స్కిల్ డెవలప్మెంట్స్ నడుపుతున్నాం ఇప్పుడు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ 2 స్కిల్ డెవలప్మెంట్లు ఈ జిఎంఆర్ వాళ్ళు ఉన్నారు కదా, ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళు నడుపుతున్నారు. భోజనాలు పెట్టి వాళ్ళందరికీ స్కిల్ నేర్పుతున్నారు. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళు నేర్పుతున్నారు. అవి 2 రాయకల్ ఒకటి, తర్వాత నాగారం ఒకటి. 3వది మెట్పల్లిలో టాటా స్కై వాళ్ళు బాంబే నుంచి వచ్చి వాళ్ళు కూడా నడుపుతున్నారు. వాళ్ళకు భూమి ఇచ్చినాం, వాళ్ళు నడుపుకుంటున్నారు. ప్రతి 3 మాసాలకు 100,000 మందికి జాబ్ దొరుకుతున్నాయి. నర్స్ ట్రైనింగ్ అవుతుంది. నర్స్ ట్రైనింగ్ అయితే వెంటనే రెడ్ క్రాస్ తీసుకుపోయి హాస్పిటల్లో కానీ లేకపోతే వేరే ఫారినర్స్ ఉండే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ దగ్గర చేరుస్తున్నారు వాళ్ళు. ఈ పని బ్రహ్మాండంగా 100,000 మందికి జాబ్స్ వస్తున్నాయి. మా అనుభవం మీద చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే దీనిపైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి మండలానికి ఒకసారి పెట్టినట్టయితే వేరే ఇతర ఆలోచనలు పోకుండా యువతను కూడా వాళ్ళను రెస్ట్రైన్ చేయవచ్చు, వాళ్ళలో నిగ్రహ శక్తిని పెంచవచ్చు, వాళ్ళకు పనిని కల్పించవచ్చు అనేటువంటి విషయం. అంతేకాకుండా ఈనాడు మనం ఈ వరంగల్లో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు 1930కి పోతే మీరు ఒకసారి మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయం అంటే. 30లో అప్పుడు నిజాం కాలంలో అక్కడ ఎయిర్పోర్ట్, ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ జరుగుతుంది కదా, దానికి భూమి ఇవ్వడము, శాంక్షన్ చేయడము, టెక్స్టైల్ పార్క్ ఇచ్చేయడం, అది చేయడం అని జరుగుతున్నాయి కదా. అప్పుడే ఎయిర్పోర్ట్ అక్కడ అయింది వరంగల్లో ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టిందంటే ఈ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే నీకు మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ అయితే ఇది ఎక్కువైతే ఇవన్నీ అవుతాయి. దీని మీదనే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికోసం ఈనాడు మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ప్రతి మండలంలో ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలనేటువంటిది. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు, 7వ తరగతి చదువుకున్న వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ వచ్చి ఉండొచ్చు. అందులో నర్సింగ్ ట్రైన్ అనమాట. ఆ నర్సెస్ ట్రైనింగ్లో దగ్గర ఉన్న హాస్పిటల్కు ఒక నెల రోజులు పోతారు, 2 నెలలు అక్కడ ఇంగ్లీష్లో బ్లడ్ ప్రెషర్ ఎట్లా చూడాలని ఇలా చూపెడతారు. ఈ 3 నెలల ట్రైనింగ్ ఇక్కడ పెట్టామనుకోండి. ఇప్పుడు ఈ పెద్ద ప్రెమిసెస్లో మనం పెట్టామనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అది కూడా పెట్టిండు అనుకోండి. పెడితే 3 నెలల తర్వాత రెడ్ క్రాస్లో వచ్చి వాళ్ళని తీసుకుపోతారు హైదరాబాద్ హాస్పిటల్. వాళ్ళ జాబ్ దొరుకుతుంది వాళ్ళకి. దానికి పెద్ద చదువు కూడా అవసరం లేదు. ఈ బిఏలు, ఎంఏలు, పిహెచ్డీలు చేసిన అవసరం కూడా లేదు. దీనివల్ల మనం ఎంగేజ్ చేస్తాం మొత్తం యువకులందరినీ కూడా. ప్రపంచంలోనే అత్యధిక యువతులు ఉన్నారు కాబట్టి చేయవచ్చు. ఈ వీళ్ళు ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ మా దగ్గర రాయకల్లో ఉన్న స్కిల్ జిఎంఆర్ నడుపుతున్నారు. వాడు ఇది వైరింగ్ తర్వాత నేర్చుకుంటుంటే ఆయన దుబాయ్ మస్కట్కు దరఖాస్తు పెట్టుకుంటారు. వాళ్ళు ఎలక్ట్రీషియన్ నేను నాకు ఏదైనా ఈయనని ఇస్తే వెంటనే టికెట్ పంపినారు. అంత కొరత ఉన్నది అక్కడ. అరే మరి ఇంకో నెల ట్రైనింగ్ ఉన్న సార్ ఇక్కడ రాయకల్లో ఇక్కడ ఒక జగతాల దగ్గర ఉంటుందంటే నువ్వు ఇక్కడికి వెళ్ళి చేయిస్తావురా, మేము ఇక్కడ నీకు అసిస్టెన్స్ ఇస్తాం, వాడు టెలిగ్రాఫిక్ దాని కంప్యూటర్లో చేసి పడేస్తాను, నువ్వు రాంటే పోయేవాడు. ఇంత డిమాండ్ ఉంది ప్రపంచంలో ఒకట. మన ప్రపంచంలో వివేక్ వెంకట సార్ వారు కూడా చెప్తాడు ఎప్పటికీ జర్మనీలో నేర్చుకోవడం ఆయన జర్మనీ డిమాండ్ ఉందనేది. ఇక రష్యాలో అయితే పిల్లలే పుడతలేరు, మాకైతే ఏందని వాళ్ళు పరేషాన్ అవుతారు.